ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామానికి చెందిన వృద్ధ దళిత రైతురాలు మావిల్ల పెంచలం ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు బ్రతికుండగానే తనను చనిపోయినట్టు ఆన్లైన్లో నమోదు చేయడంతో రైతు భరోసా లబ్ధి దక్కలేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000 మాత్రమే ఖాతాలో జమ అయ్యిందని తెలిపారు. సచివాలయంలో పలు రోజులుగా తిరిగినా స్పందన రాక ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చిన ఆమె తాను బ్రతికే ఉన్నానని రికార్డులో సరిచేసి రైతు భరోసా న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అంటే వాళ్ళు అసలు పట్టాదారు అతను ఉంటాడు, ఆధార్ వేరే వాళ్ళది ఉంటుంది. అసలు వాళ్ళు వచ్చి వేస్తే కానీ కుదరట్లేదు. ఒకసారి చెక్ చేస్తాను. పెంచలమ్మ మాది అప్పారావుపాలెము బిర్జీ కాలనీ. ఇది రైతు భరోసా పడిందని అందరూ పోయినరు, నేను పోయినాను. పోతే నీకు ఈ మోడీ పడి అమ్మాయి పడలేదని చెప్పిండ్రు. ఎందుకు సార్ పడలేదంటే నీ సచివాలయంలో చూసుకోమనిండ్రు. ఆడకపోతే నీ పేరు చచ్చిపోయినట్టు వచ్చిందమ్మా అని అనిండ్రు. అది ఎట్ట మేడం అంటే నేను రిటర్న్ పెడతాననింది. మళ్ళీ ఒక వారం దారిపోయి అడిగితే పంపించున్నామమ్మ వస్తే అనింది. ఇంకా అది రానే లేదు. అదే ఈరోజు ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చినాము. ఆడ చూపించినాము మేము కాగితాలు చూపిస్తే అది నా పేరు మీదనే ఉన్నాయి ఆ కాగితాలు. ఇదేం తప్పు లేదమ్మా, నువ్వు సచివాలయంలోనే అది క్వాలిటీ జరిగింది, ఆడికి పోయి చూసుకోమంటారు. ఎన్నిసార్లు అడిగినా కానీ సరిగ్గా సమాధానం చెప్పడం లేదు, మీరు పంపించినామంటారు.